హలో అండి. ఎలా ఉన్నారు? ఇవాళ నేను చెప్పే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇది టేస్ట్ చూసారంటే మళ్ళీ ఎప్పుడు చేసుకొని తిందామా అన్నట్టుగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి ఏసుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఇది మా అమ్మ మా కోసమని ఎప్పుడు చేసి పెడుతూ ఉండేది. ఇది ఎలానో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా లేత దొండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వాటి తుడుములు తీసేసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రోటి జార్లో వెల్లుల్లిలు 4, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మంచిగా దంచేసుకోవాలి. కొంచెం కోరుగానే దంచుకోవాలి. ఈ విధంగా ఉండాలి నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మీరు కొంచెం సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు కొరియాండర్ పౌడర్ కూడా వేసేసుకొని గార్నిష్ కోసమని కొరియాండర్ లీవ్స్ వేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇది హాట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు అది ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా రెసిపీస్ నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.